అలాగే మేము కూడా చెప్తాం, ఒక హిందూ యాక్టివిస్ట్ గా నేను కూడా అదే చెప్తున్నాం. ఒకవేళ నిజంగా ఆ అబ్బాయి తప్పు ఉంటే మేము ఈ రోజు మీడియా ముందు ఎలా చెప్తున్నామో ఆ రోజు కూడా మీడియా ముందు వచ్చి ఆ అబ్బాయికి శిక్ష ఎక్కువ పడాలి. ఎందుకని ఒక మంత్రి కొడుకే ఆ తప్పు చేస్తే మిగతా వాళ్ళు ఏం తప్పు చేస్తారో అని చెప్పేసి అని శిక్ష పడాలి, గట్టిగా పడాలి. గట్టిగా పడితేనే మిగతా వాళ్ళకి భయం వస్తుంది. అంతే కాబట్టి మేమైతే చెప్పేది ఏంటంటే తప్పు ఉంటే కనుక ఖచ్చితంగా అబ్బాయికి మేము సపోర్ట్ చేయం, మేము కప్పుపుచ్చుకోం. మిగతా చెత్త రాజకీయ నాయకులు ఉన్నారు కదా, చెత్త రాజకీయ పోస్టర్లు లాంటి ఇచ్చేసి పబ్లిసిటీ చేసేసి రాజీనామా చేసేయాలి, ఊరేసేయాలన్నారు కదా. ఈ నోళ్ళని ఎప్పుడు మరి లవ్ జిహాదీలు జరిగినప్పుడు అమ్మాయిని లవ్ జిహాదీలు చేసి చంపేసి జానీ మాస్టర్ మీరు అన్ని చేసినప్పుడు అప్పుడు ఏమైపు నోట్లు ఏం పెట్టుకున్నారు ఏడప్పులు బొమ్మలొట్టు ఫోటోలు పెట్టుకుని రోడ్డు ఎక్కేస్తున్నారు కదా, డౌన్ 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 అని చెప్పేసి. మీరు రాజకీయ నాయకులు ఏ తప్పు చేయలేదా? సొద్దపూసల పప్పు టమాటా ఏం తెలీదమ్మా మీకు, అసలు కుట్రలు చేయడమే తెలీదు, దొంగ రాజకీయం అసలు చేయడం తెలియదు కదా మీకు. పాపం ఒక్కసారి ఆలోచించండి. ధర్మంగా ఉన్న పార్టీ బీజేపీ పార్టీ మీద బురద చల్లాలి, కుట్ర చెయ్యాలి, నాశనం చేయాలని అనుకున్నారు అనుకో, మీ పతనం మీ గొయ్య మీ నుయ్య మీరే తవ్వుకున్నట్టు ఆ గోతులు ఆ నూతులు మీరే పడతారు. రానున్న రోజులే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర తెలంగాణలో కూడా గెలుస్తుంది. దేశవ్యాప్తంగా కాషాయ జెండా బీజేపీ జెండా ఎగురుతుంది ఖచ్చితంగా. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ధర్మమే గెలుస్తుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. తప్పు ఎవరిది ఉంటే వాళ్ళకి శిక్ష పడుతుంది. భగవంతుడు శ్రీకృష్ణ భగవంతుడు ఖచ్చితంగా చూస్తాడు.